అనేక యుద్ధాలలో అజేయుడిగా నిలిచిన ఆ మహాచక్రవర్తి శత్రువులను జయించాడు, రాజ్యాలను గెలిచాడు. కాని ప్రతి విజయానికి ఒక మూల్యముంటుందని ఆ రోజు మొదటిసారి గ్రహించాడు. విజయం అతని చేతుల్లో ఉన్నా మనశ్శాంతి మాత్రం అతనికి దూరమవుతూ వచ్చింది. విజయోత్సవాల కన్నా యుద్ధంలో కోల్పోయిన ప్రాణాలే అతని మనసును వెంటాడసాగాయి. రాజ్యం ఉంది, సంపద ఉంది, కీర్తి ఉంది, కాని మనసుకు ప్రశాంతత మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆ క్షణమే ఆ మహాచక్రవర్తి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఖడ్గంతో సాధించలేని శాంతిని భగవంతుని శరణు చేరి సాధించాలని. రాజ్యాన్ని, వైభవాన్ని, విజయాలను అన్నింటినీ వెనక్కి వదిలి మహాదేవుని దర్శనం కోసం ఆ మహాచక్రవర్తి హిమాలయాల వైపు ప్రయాణం ప్రారంభించాడు. అడవి నిశ్శబ్దంలో లోకాన్ని మరిచిపోయి మహాదేవుని నామస్మరణతో ఘోర తపస్సును ప్రారంభించాడు. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. కాని ఆ తపస్సు మాత్రం ఆగలేదు. ఒకప్పుడు పర్వతంలా నిలిచిన ఆ మహారాజు తపస్సులో తన శరీరాన్నే మరిచిపోయాడు. కాలమే నిశ్చలమైపోయింది. ప్రకృతి కూడా అతని తపస్సుకు సాక్షిగా నిశ్శబ్దమైంది. భక్తి పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు మహాదేవుడు ఎప్పుడూ భక్తుణ్ణి నిరాశపరచడు. భక్తికి ప్రతిఫలంగా సాక్షాత్తు మహాదేవుడే ప్రత్యక్షమయ్యాడు. ఆ మహాదేవుడు దివ్య స్వయంభూ శివలింగాన్ని వరంగా ప్రసాదించాడు. దైవానుగ్రహం మనిషినే కాదు, ప్రకృతిని పునర్జన్మ పొందేలా చేస్తుంది. మహాదేవుని అమూల్యమైన వరాన్ని తన రాజ్యానికి తీసుకొచ్చాడు. ఆ దివ్య లింగం కోసం యుగయుగాలు నిలిచే ఒక మహాదేవాలయాన్ని నిర్మించాలని నిశ్చయించాడు. కాలాన్నే సవాలు చేసే ఆ మహాశివాలయం చివరకు పూర్తయింది. మహాదేవుని దివ్య స్వరూపం ఆలయ హృదయంలో శాశ్వతంగా ప్రతిష్ఠించబడింది. శతాబ్దాలు గడిచినా ఆ దివ్య శక్తి ఆలయాన్ని విడిచిపోలేదు. కాని ఒకరోజు అక్కడ జరిగిన ఒక సంఘటన చరిత్రనే మార్చేసింది. దేవాలయంలో ప్రతిరోజులాగే తెల్లవారుజామున పూజలు ప్రారంభించేందుకు ప్రధాన ఆర్చకుడు గర్భగుడిలోకి అడుగుపెట్టాడు. అయితే లోపల కనిపించిన దృశ్యం అతని గుండెను ఒక్కసారిగా ఆపేసింది. ఎన్నో శతాబ్దాలుగా భక్తులకు దర్శనమిచ్చిన ఆ స్వయంభూ దైవ విగ్రహం తన స్థానంలో లేదు. క్షణాల్లోనే ఆ వార్త ఆలయమంతటా వ్యాపించింది. ఘంటలు మోగాయి. భక్తుల హృదయాల్లో భయం నిండిపోయింది. రాజ్యం మొత్తం ఆందోళనలో మునిగిపోయింది. ఆ అత్యవసర సమాచారం వెంటనే రాజప్రాసాదానికి చేరుకుంది. వార్త విన్న మహారాజు ఆలస్యం చేయకుండా స్వయంగా ఆలయానికి వచ్చాడు. గర్భగుడిని స్వయంగా పరిశీలించాడు. ఎలాంటి బలవంతపు ప్రవేశం జరిగిన ఆనవాళ్లు లేవు. తాళాలు చెదరలేదు, గోడలు పగలలేదు. అయినా విగ్రహం అదృశ్యమైంది. ఇది సాధారణ దొంగతనం కాదని రాజు వెంటనే గ్రహించాడు. రాజు తన అత్యంత విశ్వసనీయుడు, అపూర్వమైన తెలివితేటలు కలిగిన మహామంత్రిని పిలిచాడు. ఈ రహస్యాన్ని ఛేదించే బాధ్యత నీది. నిజమైన నేరస్థుడు ఎవరో కనుగొని నా ముందుకు తీసుకురా. రాజాజ్ఞను శిరసావహించిన మహామంత్రి ఆ క్షణం నుంచే తన దర్యాప్తును ప్రారంభించాడు. ఆలయంలోని ప్రతి రాయి, ప్రతి అడుగుజాడ, ప్రతి వ్యక్తి మాట, ప్రతి చిన్న ఆధారాన్ని మహామంత్రి ఓపిగ్గా పరిశీలించాడు. అర్చకులను ప్రశ్నించాడు, భటులను విచారించాడు, గ్రామస్థుల వాంగ్మూలాలు సేకరించాడు. రాత్రింబవళ్లూ విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ కనిపించని నిజాన్ని వెతికాడు. రోజులు గడిచాయి, కానీ అసలు నేరస్థుడు మాత్రం అతని చేతికి చిక్కలేదు. అయితే ఒకరోజు చిన్నదిగా కనిపించిన ఒక ఆధారం అతని ఆలోచనల దిశనే మార్చేసింది. ఆ ఒక్క ఆధారాన్ని అనుసరిస్తూ మరిన్ని రహస్యాలను వెలికితీశాడు. చివరకు తన అనుభవం, పరిశీలనాశక్తి, మేధస్సుతో ముగ్గురు వ్యక్తులపై తీవ్రమైన అనుమానం ఏర్పడింది. ఆ రాత్రే మహామంత్రి రహస్యంగా రాజుని కలిశాడు. రాజమందిరంలోని ఏకాంత గదిలో ఇద్దరి మధ్య గోప్య సమావేశం జరిగింది. మహారాజా, నా దర్యాప్తు ప్రకారం ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఈ నేరానికి కారణమై ఉండవచ్చు. రాజు నిశ్శబ్దంగా మహామంత్రి ఇచ్చిన అన్ని ఆధారాలను పరిశీలించాడు. నిజం ఏదైనా కావచ్చు, కానీ నేరస్థులు తప్పకుండా న్యాయస్థానం ముందు నిలబడాలి. వారిని వెంటనే రాజసభకు తీసుకురండి. మరుసటి రోజు రాజసభ ప్రజలతో కిక్కిరిసిపోయింది. అందరి చూపులు మహామంత్రి వైపే నిలిచాయి. దేవాలయంలోని దైవ విగ్రహం అదృశ్యమైన ఘటనకు సంబంధించి నా దర్యాప్తులో ముగ్గురు ప్రధాన అనుమానితులను గుర్తించాను. సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. మొదటి అనుమానితురాలు మహారాణి. సభలో ఒక్కసారిగా ఆశ్చర్యపు గుసగుసలు వినిపించాయి.
రెండవ అనుమానితుడు రాజ్య సేనాధిపతి, మూడవ అనుమానితుడు ఇటీవల ఆలయంలో పనిచేయడానికి వచ్చిన కొత్త శిల్పి. ముగ్గురిని వెంటనే రాజసభలో ప్రవేశపెట్టారు. ఒక్క క్షణంలో రాజసభ మొత్తం స్తంభించిపోయింది. దేవాలయ విగ్రహాన్ని ఎవరపహరించారు? నేనే ఆ విగ్రహాన్ని అపహరించాను. నేనే ఆ విగ్రహాన్ని అపహరించాను. నేనే ఆ విగ్రహాన్ని అపహరించాను. ప్రజలు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. రాజు కూడా కొద్దిసేపు మౌనంగా నిలిచిపోయాడు. కాని అందరికంటే ఎక్కువగా ఆశ్చర్యపోయింది మహామంత్రి. తన దర్యాప్తు ఇలా ఊహించని మలుపు తిరుగుతుందని అతను కూడా ఊహించలేదు. కొద్దిసేపు ఆలోచించిన మహామంత్రి, మహారాజా, ఈ ముగ్గురూ నిజాన్ని చెప్పడం లేదు. వీరిలో ఎవరో ఒకరు నిజమైన నేరస్తుడు. మిగిలిన ఇద్దరూ ఏదో కారణంతో నేరాన్ని తమపై వేసుకుంటున్నారు. అసలు సత్యాన్ని నిరూపించే తిరుగులేని ఆధారాలతో మీ ముందుకు రావడానికి నాకు 3 రోజులు గడువు ప్రసాదించండి. మహామంత్రి, నీ తెలివిపై నాకు సంపూర్ణ విశ్వాసముంది. నీకు 3 రోజుల గడువిస్తున్నాను. 3 రోజుల తర్వాత ఈ రాజసభలో నిజం మాత్రమే నిలబడాలి. ఆ నిర్ణయంతో సభ ముగిసింది. కాని అసలు రహస్యం మాత్రం ఇప్పుడే మొదలయింది. మహామంత్రి కోరిన 3 రోజుల గడువు ప్రారంభమైంది. ఈసారి అతని దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. రాజభటులను 4 దిక్కులా పంపించాడు. ప్రతి అనుమానాస్పద ప్రదేశాన్ని జల్లెడ పట్టించాడు. ప్రతి ఆధారాన్ని మరోసారి పరిశీలించాడు. పగలు రాత్రి అనే తేడా లేకుండా రాజ్యం మొత్తం వెతికేచ్చాడు. అయితే మొదటి రాజసభ ముగిసిన వెంటనే రాజు నిశ్శబ్దంగా ఆలయ ప్రధాన అర్చకుణ్ణి రాజమందిరానికి రహస్యంగా పిలిపించాడు. ఆయన చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకుని నెమ్మదిగా అన్నాడు, ఆచార్య, ఒకవేళ విగ్రహం తిరిగి దొరికితే అది మన అసలు దైవ విగ్రహమేనా కాదా అన్నది మీరు మాత్రమే పరిశీలించి నాకు తెలియచెయ్యాలి. ఈ విషయం మనిద్దరి మధ్యే ఉండాలి. ప్రధాన అర్చకుడు ఒక్క క్షణం ఆశ్చర్యంగా రాజువైపు చూశాడు. కాని ఒక్క మాట కూడా అడగకుండా నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రహస్య సంభాషణకు అర్థం ఏమిటో ఎవరికీ తెలియదు. ఇక మహామంత్రి మాత్రం తన దర్యాప్తును కొనసాగిస్తూనే ఉన్నాడు. 3వ రోజు ఉదయం ఒక ఆశ్చర్యకరమైన సమాచారం మహామంత్రి చెవిన పడింది. సేనాధిపతి నివాసానికి సమీపంలోని ఒక పాడైపోయిన గిడ్డంగిలో వస్త్రాలతో కప్పి దాచిపెట్టిన ఒక దైవ విగ్రహం కనిపించింది. ఆ వార్తతో మహామంత్రికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక నేరస్థుడు తప్పించుకోలేడు. ఆ విగ్రహాన్ని అత్యంత భద్రతతో రాజసభకు తీసుకురావాలని ఆదేశించాడు. 3వ రోజు రాజసభ మళ్లీ సమావేశమైంది. రాజ్యం నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. అందరి చూపులు మహామంత్రి వైపే నిలిచాయి. గర్వంగా ముందుకు వచ్చిన మహామంత్రి భటులకు సంకేతమిచ్చాడు. వెంటనే అందమైన వస్త్రాలతో కప్పిన ఆ దైవ విగ్రహాన్ని సభ మధ్యలో ఉంచారు. మహారాజా, ఎన్నో రోజుల శ్రమ తర్వాత మనం అసలైన దైవ విగ్రహాన్ని తిరిగి సంపాదించగలిగాము. సభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. కాని రాజు ముఖంలో మాత్రం ఆనందం కనిపించలేదు. ఆయన నిశ్శబ్దంగా మహామంత్రినే గమనిస్తున్నాడు. ఓ రాజా విక్రమా, ఇప్పుడు చెప్పు, ఈ రాజ్యంలో నిజమైన దొంగ ఎవరు? విక్రముడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా సమాధానం చెప్పాడు. మహామంత్రే. మహామంత్రా, అంత నిశ్చయంగా ఎలా చెప్పగలిగావు? అతని నోటి నుంచి జారిన ఒక్క మాటే అతని నేరాన్ని నిరూపించింది. రాజు సింహాసనం మీద నుంచి నెమ్మదిగా లేచాడు. బంధించండి ఈ మహామంత్రిని. మహామంత్రి, నువ్విప్పుడే అసలైన దైవ విగ్రహం అన్నావు. ఈ విగ్రహం అసలుదా నకిలీదా అని నీకెవరు చెప్పారు? నేను కాదు, ప్రధాన అర్చకుడు కాదు, రాజసభలో ఎవ్వరూ కాదు. మరి నీకది ఎలా తెలుసు? ఆ ఒక్క ప్రశ్నతో సభలోని నిశ్శబ్దం మరింత గాఢమైపోయింది. మహామంత్రి ముఖంలోని ఆత్మవిశ్వాసం క్రమంగా కరిగిపోవడం ప్రారంభమైంది. పక్క రాజ్యానికి చెందిన శిల్పిని వెంటనే రాజసభలో ప్రవేశపెట్టండి. కొద్దిసేపటికే ఒక శిల్పిని సభలోకి తీసుకువచ్చారు. నీకు తెలిసిన నిజాన్ని ఈ రాజసభ ముందు చెప్పు. శిల్పి చేతులు జోడించి చెప్పడం ప్రారంభించాడు. మహారాజా, దైవ విగ్రహం అదృశ్యమైన మరుసటి రోజే మహామంత్రి నన్ను రహస్యంగా పిలిపించారు. ఆలయంలోని దైవ విగ్రహంలాగే అచ్చం కనిపించే మరో విగ్రహాన్ని వెంటనే తయారు చేయమని ఆజ్ఞాపించారు. అది ఎందుకో నాకు తెలియదు. నేను ఆయన ఆజ్ఞను మాత్రమే పాటించాను.
ఆ మాటలు వినగానే రాజసభలో కలకలం చెలరేగింది. రాజు చేయి పైకెత్తగానే మళ్లీ నిశ్శబ్దం అలుముకుంది. మహామంత్రి ఏకాంతంగా రాజుని కలిసిన తర్వాత మహారాజు నిందమోపబడ్డ ఆ ముగ్గురిని రాజ ఏకాంత మందిరానికి ఆహ్వానించాడు. ఎందుకంటే అసలు ఆ విగ్రహం అపహరించబడలేదనే విషయం రాజుకు తెలుసు కాబట్టి. రాజ్యంలో దివ్య శివలింగ అపహరణలో ఏదో చాలా పెద్ద కుట్ర జరుగుతున్నట్లుగా నాకు అనుమానంగా ఉంది. ఆ అనుమానం మీపై కూడా వచ్చింది. కావున అసలు మీరు ఏకాంతంగా విడివిడిగా ఆ దేవాలయానికి ఎందుకు వెళ్లారో చెప్పవలసింది. అవునా? అయితే రేపు జరగబోయే రాజ్యసభలో మీపై వేసిన నిందను అందరూ ఒకేసారి మీరు అంగీకరించండి. ఇది తాత్కాలికం మాత్రమే. కొద్ది రోజుల గడువు తర్వాత నిజనిజాలు తెలుస్తాయి. అప్పుడు నేనే స్వయంగా రాజ్య ప్రజలకు అసలు నిజం ఏమిటో స్పష్టం చేస్తాను. ఇప్పుడు మహారాణిని ముందుకు తీసుకురండి. మహారాణి ముందుకు వచ్చి నమస్కరించింది. మహారాజా, మీరు యుద్ధానికి వెళ్లిన రోజు క్షేమంగా తిరిగి వస్తే ప్రత్యేక పూజ నిర్వహిస్తానని నేను మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చడానికి ఆ రాత్రి ఆలయంలోకి వెళ్ళాను. సేనాధిపతి, మహారాజా, అదే రోజు నా తండ్రి వీరమరణం పొందిన రోజు. ప్రతి సంవత్సరం ఆయనకు నివాళులర్పించేందుకు ఆలయానికి వెళ్లడం నా ఆనవాయితీ. శిల్పి, మహారాజా, ఆలయ పునరుద్ధరణ పనులను రాత్రివేళల్లో మాత్రమే చేయాలని ప్రాచీన శిల్పశాస్త్రంలో ఉంది. మీ ఆజ్ఞ మేరకు ఆ పనిని నిర్వహించడానికి నేను అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు ఈ రహస్యానికి తెరపడే సమయం వచ్చింది. ఈ ఆలయంలోని స్వయంభూ దైవ విగ్రహాన్ని ఎవరూ దొంగిలించలేరు. ఎవరైనా దానిని బలవంతంగా కదిలించే ప్రయత్నం చేసిన క్షణమే ప్రాచీన శిల్పులు నిర్మించిన అద్భుతమైన యంత్ర వ్యవస్థ పనిచేస్తుంది. విగ్రహం భూమి అడుగున ఉన్న రహస్య గర్భగృహంలోకి స్వయంగా దిగిపోతుంది. ఆ రహస్య మార్గం నాకు, ప్రధాన అర్చకుడికి తప్ప మరెవ్వరికీ తెలియదు. సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యంతో నిలిచిపోయారు. నువ్వు దైవ విగ్రహాన్ని అపహరించి దాని మహిమను స్వాధీనం చేసుకుని మరింత అధికారాన్ని సంపాదించాలని ప్రయత్నించావు. కాని విగ్రహం రహస్య గర్భగృహంలోకి వెళ్ళిపోయిందని తెలుసుకున్న తరువాత నీ నేరాన్ని సేనాధిపతి మీద మోపాలని నిర్ణయించుకున్నావు. అందుకే మరుసటి రోజే నకిలీ విగ్రహాన్ని తయారు చేయించావు. దానిని సేనాధిపతి సమీపంలో దాచావు. ఆ తరువాత అదే విగ్రహాన్ని గొప్ప విజయంలా రాజ్యసభలోకి తీసుకొచ్చావు. కానీ నీ తొందరపాటు, నీ అహంకారం, నీ నోటి నుంచి జారిన ఒక్క మాట అసలైన దైవ విగ్రహం. అదే నీ నేరాన్ని ఈ రాజసభ ముందు బయటపెట్టింది. మహామంత్రి నిశ్శబ్దంగా తలవంచాడు. అతని మౌనమే అతని నేరాన్ని ఒప్పుకున్న చివరి సాక్ష్యంగా మారింది. ఆ తరువాత మహారాజు గుడి ప్రధాన అర్చకులతో కలిసి రహస్య గర్భగృహంలోకి వెళ్లి ఆ మహాలింగాన్ని వెలికితీసి యథావిధిగా ప్రతిష్ఠించారు. ఈ విషయమే మహారాజు ప్రధాన అర్చకులకు రహస్యంగా తెలియజేసింది. పిల్లలు, అధికారం ఎంతో విలువైనది. ఇలా మహామంత్రిలాగా దాన్ని దుర్వినియోగం చెయ్యకూడదు. చేస్తే దాని పర్యవసానాన్ని తప్పక అనుభవించాలి.